హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మయూరి ఫ్రమ్ జ్యోతి ఛానల్. ఇవాళ డిఫరెంట్ టేస్ట్లో కాలీఫ్లవర్ కర్రీ వండడానికి వచ్చేసాను. ముందుగా దీన్ని కట్ చేసేసుకుందామండి. అంతకన్నా ముందుగా 1 లీటర్ నీళ్ళు స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసేసుకుందామండి. వేడి నీళ్ళతో కడుక్కుంటేనే బాగుంటుంది. అవి వేడెక్కుతూ ఉంటాయి. ఇది కట్ చేసేసుకుందామండి. ఏంట్రా వీడియో తీసుకుంటా కానీ నేను వంట చేస్తున్నానా? సరే కట్టే ఫ్యాన్ తిరిగితేని అది ఫ్యాన్ తిరుగుతుందని చెప్తున్నావు. ఫ్యాన్ కట్టడం లేదు, అది మీ నాన్న రక్తం అంటే మా ఆయన రక్తం. కట్టే ఫ్యాన్లో చూసారండి, అలా ఉంటుందండి. చూసారండి, మా అబ్బాయి నీరసంగా ఉందని ఇప్పుడు దాకా పడుకున్నావు, వీడియో తీసుకుంటున్నావు అంటున్నాడండి. నీరసంగా ఉందని పడుకుంటే పనులు అవుతాయండి. లేచి పనులు చేసుకుంటేనే కదండి, పని చేసేసుకుంటేనే కొంచెం నీరసం తగ్గుద్దండి. ఇంకా తప్పదు అనుకుంటేనే ఇంత ముక్కల కింద కోసేసుకుంటున్నానండి. నీళ్ళు కాగిపోయినాయి, కట్టేస్తున్నా. నీళ్ళు కాగిపోయినాయి, ఈ ముక్కలన్నీ అందులో వేసేసుకుంటానండి. ఇలా ఒక బెజ్జల గిన్నెలో వాడేసేసుకుంటానండి. కాలీఫ్లవర్ ఖచ్చితంగా వేడి నీళ్ళలో వేసుకోవాలండి. ఏమో మధ్యలో ఏమైనా ఉంటాయేమో అని డౌట్. కాలీఫ్లవర్ కర్రీ, ఫ్రై అన్నీ చేసుకుంటే పచ్చడి కట్ట చాలా బాగుంటుందండి. కానీ అందులో ఏమైనా ఉంటాయేమో అన్న భయమేనండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. 1 నిమిషం ఇలా ఉంచేసి బెజ్జల గిన్నెలో వేసేస్తానండి. ఓ 10 నిమిషాలు ఇలా ఉంచేసాను. బెజ్జల గిన్నెలో వాడేసేస్తున్నానండి. వేడి నీళ్ళు వేసుకుంటే మంచిదండి. ఆ పువ్వుల మధ్యలో కట్ట ఏమైనా ఉంటాయేమో అని డౌట్ అండి. కాలీఫ్లవర్ అంటేనే ఏయో ఒకటి ఉంటాయండి జంతువులు. ఫ్యాన్ల మట్టి కట్టరండి, అస్సలు కట్టరండి. రక్తం రక్తం అంటున్నాను ఏంటో అనుకున్నారు ఇందాక. మరి మన కష్టం అంతా ఒక రక్తంతోనే సమానం కదండి. ఇలా బెజ్జల గిన్నెలో వాడేసేసుకున్నానండి. మరి వేడివేడి నీళ్ళల్లో వేసేసాం అనుకోండి, ఇది మెత్తబడిపోయి ఇందులో ఉన్న విటమిన్స్ అన్నీ చచ్చిపోతాయండి. ఇప్పుడు దీనికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నామండి. స్టవ్ మీద కొన్ని జీడిపప్పు బద్దలు వేస్తున్నానండి పేస్ట్ చేయడానికి. 1 స్పూను నువ్వుపప్పు వేస్తున్నాను. కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి. 2 అంగుళాలు అల్లం ముక్క వేస్తున్నాను. చిన్న చిన్న ముక్కల కింద వేసుకోవాలండి. 1 కాలీఫ్లవర్ కదండి, ఈ సైజు టమాటాలు 2 తీసుకున్నాను. ఈ చిన్న చిన్న ముక్కల కింద కోసి మీకు చూపించినవన్నీ మిక్సీ పెట్టేస్తానండి. చాకు, తగినంత ఉప్పు, కొంచెం పసుపు. మనం తినే కారాన్ని బట్టి నేను 1 స్పూను కారం వేస్తున్నానండి. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుందామండి. 1 అర స్పూను గరం మసాలా కూడా వేస్తున్నానండి. అన్నీ కలిపి మిక్సీ పెట్టేస్తే బాగా మిక్స్ అవుతాయి మాట అండి. అందుకే నేను అన్నీ కలిపి మిక్సీ పెట్టేస్తున్నాను. మిక్సీ పెట్టేసానండి. స్టవ్ వెలిగించేసుకుని పాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ పోసేసుకుంటానండి. పేస్ట్ అలా బాగా మెత్తగా పట్టేసుకోవాలండి. తగినంత ఆయిల్. నేను 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. 2 పచ్చిమిరపకాయలు అలా చీలికల కింద కోసాను. 2 పచ్చిమిరపకాయలకి ఇలా నాట్లు పెట్టాను. అంటే కారం ఎక్కువ ఉందనుకోండి, ఒక్కొక్కరు కారం తింటారు, ఒక్కొక్కరు కారం తినరు కదా. అందుకని 2 పచ్చిమిరపకాయలు అలాగా 2 పచ్చిమిరపకాయలు ఇలాగా కోసాను అన్నమాట. అవి లైట్గా మగ్గాక కాలీఫ్లవర్స్ వేసేసుకున్నాం. ఈ పేస్ట్ కొంచెం వేగాక కాలీఫ్లవర్స్ వేసుకోవాలండి. ఇందాక పొరపాటున ముందు నేను అవి వేసేసుకోవాలని చెప్పాను. వాటర్ అస్సలు పోసుకోకూడదండి. వాటర్ పోసుకున్న ముక్కలు మొత్తం పేస్ట్ అయిపోతాయి. టమాటాలోనే బోళ్ళంత వాటర్ ఉంటుంది కదండి. చూసారు కదా మిక్సీ పట్టేసరికి ఎంత వచ్చేసిందో. అస్సలు వాటర్ వేయలేదండి నేను. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కలు వేసేస్తున్నానండి. బాగా కలిపేసుకోవాలి.
నాకు ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర ఉంటే చాలా బాగుంటుందండి. ప్రస్తుతానికి కొత్తిమీర లేదు, కొత్తిమీర పొడి వేస్తానండి. ఇది ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదండి. సిమ్లో పెట్టి మూత పెట్టేసుకుందామండి. ఒక 20 నిమిషాలు పడుద్దండి సిమ్లో పెట్టేసుకుంటే. కాదు మనకి ఇంకా గమ్మున అయిపోవాలి అనుకుంటే మూత పెట్టి ఒక విజిల్ వేయించేసుకోవచ్చు అండి. అప్పుడు ఇంకా బాగుంటుంది కూడా. మీకు చిట్కా చెప్తాను. ఇప్పుడు మనం వేడి నీళ్ళు కాసుకుని కూరగాయలు కడుక్కుంటూ ఉంటాం కదండి. శీతాకాలం మనకి కీళ్ళవాతం, కీళ్ళ నొప్పులు, కీళ్ళ జ్వరం కట్ట వస్తూ ఉంటుందండి. అప్పుడు మనం వేడి నీళ్ళు స్నానం చేస్తూ ఉంటారండి చాలామంది. అందరూ అలా వేడి నీళ్ళు చేయరు కదండి. కొంతమంది చన్నీళ్ళే చేయాలి. ఆరోగ్యంగా ఉన్నంతసేపు చన్నీళ్ళే స్నానం చేయాలండి. ఇంకా తప్పదు అనుకుంటే వేడి నీళ్ళు స్నానం చేయాలి. అలా ఇప్పుడు గోల్డ్ నొప్పుల గురించి చెప్తున్నాను కదండి, కీళ్ళనవతం గురించి. మీరు ఎంత వేడి తట్టుకోగలరో అంత వేడి నీళ్ళల్లోనూ మీకు ఏదో తీసుకోండి. ఆ వేడి నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసుకుని ఆ నీళ్ళు అరిచేతులు ఇలా పెట్టండి. మీరు ఎంత వేడి తట్టుకోగలరో అంత వేడి నీళ్ళల్లోనూ పెట్టి తీసి అలా 2 రోజులకు ఒకసారి చేశారనుకోండి, ఈ జాయింట్ పెయిన్స్, ఏళ్ళు నొప్పులు వస్తాయి కదండి, ఆ నొప్పి తగ్గుద్ది. ఈ శీతాకాలం గోల్డ్ నొప్పులు కూడా వస్తాయండి, ఆ నొప్పులు కూడా తగ్గిపోతాయి మీకు. అది మీకు చిన్న చిట్కా చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దామండి. కాలిందండి. కుక్కర్ మూత పెడితే గమ్మున అయిపోయాడు. మామూలు మూత పెట్టాను కదా, ఇంకో 10 నిమిషాలు ఉంచాలండి. ఒకసారి కూర కూడా ఉప్పు చూసేద్దామండి. చాలా బాగుందండి. నిజంగా డిఫరెంట్ టేస్ట్లో ఉందండి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీరు. ఓకే అండి, ఒక 5 నిమిషాల నుంచి కట్టేద్దాం. మా అబ్బాయి అంటున్నాడండి, ఎందుకమ్మా అలా చెప్తావు, అందరూ పాటించరమ్మా అన్నారు. పాటిస్తే పాటించకపోని మనకు తెలిసింది మంచి చెప్పుకుంటాం. ఏమంటే ఫంక్షన్కి వెళ్తే ఏ చీర కట్టుకుందాం, ఏ బ్యాంగిల్స్ వేసుకుందాం అని చెప్పుకుంటాం కదండి. మరి ఇలా చిన్ని పెయిన్స్ వచ్చినప్పుడు ఇలా చిన్ని ఎందుకు పాటించమండి? అదే బయటికి వెళ్ళి మెడిసిన్ ద్వారా 100 రూపాయలు 1000 రూపాయలైనా అది పాటిస్తాం. వంటగదిలో ఉన్న గోరువెచ్చని నీళ్ళు, జీలకర్ర ఇలాంటివి ఎందుకు వాడమండి? ఇటు తర్వాత ఇంకా తగ్గదు అనుకుంటే మెడికల్ టెస్ట్కి వెళ్ళాలండి. నేనైతే అలాగ అనుకుంటానండి. మా అబ్బాయి అంటున్నాడు, సుత్తి చెప్పకు అంటున్నాడండి. ఫోన్లే సుత్తి అనుకుంటే అనుకోని అంటున్నానండి. సరేనండి, కూర అయిపోయింది, చూసేద్దాం. వావ్, భలే వాసన వస్తుంది. అంతే అండి, అయిపోయింది. చూసారు, మనం వాటర్ వేయకపోయినా సరే ఎంత వాటర్ వచ్చిందో అండి. అసలు వాటరే వేయకూడదండి, అందుకే అండి. కొత్తిమీర పొడి కూడా వేసేస్తున్నానండి. ఎండుమిరపకాయలు, ధనియాలు, ఉప్పు, కొత్తిమీర ఎండబెట్టి బాగాను మిక్సీ పట్టేసి స్టోర్ చేసుకుంటాను అన్నమాట అండి. ఇది కొత్తిమీర పొడి. అంతేండి, కర్రీ అయిపోయిందండి. డిఫరెంట్ టేస్ట్లో కాలీఫ్లవర్ కర్రీ. ఈ వీడియో చూసి మీకేమనిపించినా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి. బై టు యువర్ మయూరి.